Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Genesis 28:15. ఈ రోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం నుండి తీసుకొనబడింది. I'll not leave thee until I have done that which I have spoken to thee of. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువననే చెప్పాను. To me, one of the most interesting people in the Old Testament is Jacob. నా మట్టుకైతే పాత నిబంధనలో ఆసక్తికరమైనటువంటి వ్యక్తుల్లో ఒకరు యాకోబు. He was a cheating, deceiving, manipulating and supplanting man. ఇతడు మోసం చేస్తూ కుయుక్తులు పన్నుతూ ప్రజలందరూ కూడా మోసం చేస్తూ ఉన్నవాడు. An incredible character, yet God loved this man dearly. అంత నమ్మశక్యం కానిటువంటి బ్రతుకు అనేది ఉండేది ఈ వ్యక్తిని, అయినా దేవుడు అతన్ని ఎంతో ప్రేమించాడు. In fact, his life is filled with marvelous lessons for us. వాస్తవంగా మనం చూస్తే ఆయన జీవితంలో మన కొరకు ఎన్నో పాఠాలు ఉన్నాయి. So many lessons how God deals with human nature. దేవుడు మానవునితో ఎట్లా వ్యవహరిస్తాడు అనే దానికి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. Now the context is that he is fleeing from his older twin brother Esau. ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏమిటిదంటే తన కవలులైనటువంటి ఆ పెద్దవాడైన ఏశావు నుండి పారిపోతున్న సందర్భం. Jacob had already outwitted Esau twice. ఇదివరకే యాకోబు 2 సార్లు ఏశావుని మోసం చేసినాడు. Esau was full of wrath and vowed to kill Jacob. ఇక ఏశావు కోపగ్రతుడై ఆయన యాకోబుని చంపాలని ఒట్టు పెట్టుకున్నాడు. Firstly, Jacob had tricked Esau out of his birthright. మొదటిగా తన జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో ఏశావుని మోసం In చేసినాడు. that culture, birthright was very important. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ సాంప్రదాయంలో మనం చూస్తే జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనది. The firstborn male would become the head of the clan and the recipients of the double blessings of all their father's possessions. జ్యేష్ఠుడు మగపిల్లవాడు జ్యేష్ఠుడు అయినప్పుడు ఆ కుటుంబంలో ఆ వంశానికి తండ్రి తర్వాత ఆస్తి అంతటికి ఆయన వారసుడు అవుతున్నాడు. And also double blessing from all the father's possessions. అంతేకాకుండా తండ్రి ఆస్తిలో 2 అంతల ఆస్తికి వారసుడు అవుతాడు. And secondly, రెండవది, not only birthright he stole, ఇక్కడ జ్యేష్ఠత్వపు హక్కుని దొంగిలించడం మాత్రమే కాదు, Jacob had stolen the patriarchal blessing from his father. యాకోబు తన పితరుల నుండి పితృపారంపర్య ఆశీర్వాదాలు తండ్రి వద్ద నుంచి దొంగిలించాడు. And that blessing also belongs to Esau. ఆ ఆశీర్వాదాలు కూడా ఏశావుకు చెందినవే. Isaac was old and bedridden with failing eyesight. ఇక్కడ ఇస్సాకు వృద్ధుడై ఉన్నాడు, మంచానికి పరిమితమై ఉన్నాడు, దృష్టి మందగిల్లింది. And Jacob pretended to be Esau in order to get the blessing. మరి యాకోబు ఈ ఆశీర్వాదాలు పొందాలని ఏశావు లాగా నటించాడు. Now because of this cheating, Esau was very angry. ఇక్కడ ఈ మోసాన్ని బట్టి ఏశావుకి కోపం వచ్చింది. At the idea of Isaac and Rebekah, ఇస్సాకు రెబెకాల ఆలోచన ప్రకారం now Jacob is running away to his uncle Laban's place. ఇప్పుడు యాకోబు తన మామైన లాబాను ఉన్న స్థలానికి పారిపోతున్నాడు. On the way at Bethel, he rests his head on a rock that in that wilderness. ఆ మార్గంలో వెళ్తుండగా అరణ్యంలో ఆయన ఒక రాయిని తలగడగా చేసుకొని పండుకుంటున్నాడు. The Lord was communicating with Jacob in a dream. అక్కడ దేవుడు కలలో యాకోబుతో మాట్లాడుతున్నాడు. Not the Lord gave promises to Jacob that are especially for him in this journey to Mesopotamia. ఇప్పుడు దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఇక్కడ మెసొపొతామియాకి వెళ్తున్న ప్రయాణానికి సంబంధించినటువంటి ఆ కలనిచ్చాడు. And he also promises to bring Jacob back to the land of promise. ఇప్పుడు మరలా యాకోబుని వాగ్దాన దేశంలో తీసుకొని వస్తానని కూడా వాగ్దానం చేశాడు. Finally, the Lord promises never to leave Jacob until his other promises are fulfilled. చివరిగా దేవుడు అతనితో చెప్పినటువంటి ఈ వాగ్దానం ఇవన్నీ నెరవేర్చేంత వరకు విడిచిపెట్టనని కూడా చెప్పాడు. So what an encouragement to every child of God to be reminded so emphatically that the Lord is caring for us and watching over us. ప్రతి దేవుని బిడ్డ అయిన వారు దేవుడు కాపుదల కాస్తున్నాడు, మనల్ని ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఎంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట. No matter where we go or what we do, మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా గానీ and he will be with us always. ఎల్లప్పుడూ ఆయన మనతో కూడా ఉంటాడు. He will certainly fulfill every promise and pledge that he has purposed toward us. నిశ్చయంగా ఆయన మనతో చేసిన వాగ్దానము, ఆయన ఏ ప్రణాళిక చేశాడో నిశ్చయంగా దాన్ని నెరవేరుస్తాడు. So this promise is not only to Jacob, but it is clearly for the Lord's chosen nation of Israel. ఈ వాగ్దానం కేవలం యాకోబు మాత్రమే కాదు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతటి కొరకు. Much more to every New Testament believer because we are the New Testament Israelites. ఇంకా ఎక్కువ చెప్పాలంటే నూతన నిబంధన విశ్వాసులందరికీ ఎందుకంటే మనము క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలముగా పరిగణించబడతాం. These promises are made by God of Israel, the creator of the universe. ఈ వాగ్దానాలు ఇశ్రాయేలు దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు చేసిన వాగ్దానం. He neither slumbers nor sleeps. ఆయన కునుకడు నిద్రపోడు. His word is sure.
ఆయన యొక్క మాటము నిశ్చయ His ఖచ్చితం. promises are guaranteed. ఆయన వాగ్దానాలు అవి ఖచ్చితమైనవి. His statutes are binding and his covenant never fails. ఆయన యొక్క శాసనములు ఆయన యొక్క వాగ్దానాలు ఎన్నటికీ తప్పిపోయేవి కావు. When God wants to make an important point or grab hold of our attention, దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు మన దృష్టిని ఆయన వైపు మరల్చినప్పుడు and what he will say, ఏమని చెప్తున్నాడు he ఆయన? will often use the word behold in the Bible. బైబిల్ గ్రంథంలో అనేక పర్యాలు ఇదిగో అనే ఈ పదాన్ని ఉపయోగించారు. That is to draw our attention to him. It is very important. అంటే ఇక్కడ మన గమనికని మళ్ళిస్తా ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Behold, I am with you. ఇదిగో నేను నీతో కూడా ఉన్నాను. Behold, I will watch over you. ఇదిగో నేను నీకు కాపు కాస్తాను. Behold, I will bring you back. ఇదిగో నిన్ను నేను తీసుకొని వస్తాను. Behold, I will not leave you until I have done what I have promised. ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువనని చెప్పు. So the magnitude and the meaning are of immense significance of this expression. కాబట్టి ఈ వ్యక్తీకరణ ఒక ఎంతో గొప్పదైనటువంటి ఆ సంగతిని మనం చూస్తా ఉన్నాం. In the present day sense also, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దినాల్లో కూడా this promise can be applied to the nation of Israel. ఈ వాగ్దానము ఇశ్రాయేలు జనాంగం ఇశ్రాయేలు జాతితో కూడా మనం అన్వయించుకోవచ్చు. God restates in the strongest possible terms that he is with Israel and will keep her and bring her back to the land promised to Abraham, Isaac and Jacob. ఇశ్రాయేలుతో కూడా ఉంటాను. అబ్రహాము యాకోబు ఇసాకులతో చేసిన ఈ వాగ్దానం ప్రకారంగా నేను నెరవేర్చి వాళ్ళని మరలా తీసుకొని వస్తానని కూడా చెప్తాను. And he will fulfill his covenant and reinstate them in the land of Israel. తన నిబంధన నెరవేర్చి మరలా ఆ దేశంలో ఇజ్రాయెల్ దేశంలో వారిని స్థాపిస్తానని. And he will finish the work which he has started in them. వారిలో ఆరంభించిన ఆ కార్యాన్ని నేను ముగిస్తానని. What an amazing God we have. ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. He is doing the same today. ఈ రోజు కూడా అదే కార్యం He is చేస్తున్నాడు. regathering all the Israelites from all the corners of the earth to their homeland. కాబట్టి భూలోకంలో నుండి ఆ ప్రతి చోట ప్రతి మూలన ఉన్నటువంటి తన ప్రజలు ఇశ్రాయేల్ అందరినీ కూడా తమ స్వదేశానికి సమకూరుస్తున్నారు. Though the Israelites have fallen into apostasy ఇశ్రాయేల్ ఎంతో విశ్వాస భ్రష్టత్తులు అయిపోయినా గానీ and even crucified their Messiah, వారి మెస్సయ్యనే వాళ్ళు సిలువ వేసినా గానీ yet the Lord still stands true to his promise. అయినను కూడా దేవుడు తాను చేసిన వాగ్దానం పైన ఆయన నిలబడి ఉన్నాడు. Oh, what a joy it is to declare that the same God is our God and Savior. ఆ దేవుడే మనకి దేవుడు మన రక్షకుడు అని చెప్పుట ఎంత సంతోషం. Should this not rejoice our hearts and fills in such an assurance and that his promises are always true in spite of our failures? ఇది మన హృదయానికి ఎంత సంతోషం ఇచ్చేదిగా లేదా? మనం ఎన్ని పొరపాట్లు పతనాల్లో మనం ఉన్నా గానీ ఆయన ఒక వాగ్దానం నిశ్చయం అనేది నెరవేరుస్తాడన్నది. Though we are not faithful, he abideth faithful. మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన nమ్మదగిన వాడుగానే ఉన్నాడు. After knowing about such a promise making and promise keeping God, ఇలాంటి వాగ్దానం చేసే దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడిని మనం ఎరిగినప్పుడు, oh dear friend, this morning my question is, Prema. have you met this God in your life? ప్రియమైన స్నేహితుడు ఉదయకాలం నా ప్రశ్న ఏమిటంటే, ఇంతటి ఈ దేవుణ్ణి నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా, కలుసుకున్నావా? To meet this God, there is no need to go to any special place or sacred place today. ఈ దేవుణ్ణి కలుసుకోవాలంటే ఈ రోజు నువ్వు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఓ పవిత్రమైనటువంటి స్థలానికి వెళ్ళే అవసరం ఏమీ లేదు. Wherever you are, even on your bedside, you can kneel down and pray to him. నువ్వు ఎక్కడున్నా ఉన్న చోటనే నీ పడక దగ్గర కూడా నువ్వు మోకరించవచ్చు. You can say, Lord, you are a promise keeping God. నువ్వు చెప్పొచ్చు, ప్రభువా నీవు వాగ్దానం చేసే దేవుడు, నెరవేర్చే దేవుడు. I want the blessings of Jacob in my life also. నా జీవితంలో కూడా యాకోబుకి నువ్వు చేసిన ఈ వాగ్దానం, ఈ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. Wash me with your precious blood and come into my heart. నాకు ప్రశస్తమైన రక్తంతో నన్ను కడుగుము, నా హృదయంలోనికి రమ్ము, Make me your child. నన్ను నీ బిడ్డగా చేసుకో. That simple prayer with faith can make you a child of God. సామాన్యమైన ఈ ప్రార్థన విశ్వాసంతో నువ్వు చేస్తే దేవుని బిడ్డ అవుతావు. Then not only the promises of Jacob, you can claim all the promises in the Bible. అప్పుడు యాకోబుతో చేయబడినటువంటి ఈ వాగ్దానాలు మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథం అంతటిలో ఉన్న వాగ్దానాలన్నీ కోరుకోవచ్చు. May God help you to take such a decision. ఇలాంటి ఒక నిర్ణయాన్ని నువ్వు చేసుకునేలాగా దేవుడు నీకు సహాయం చేయను. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Jacob was a cheater, a supplanter, yet you loved him. యాకోబు ప్రభువా కుయుక్తులు గలవాడు, మోసగాడు, అయినా ప్రేమించినావు. Oh Lord, even we also, we are not fair people. మేము కూడా ప్రభువా అంత మంచి వాళ్ళమేమి కాదు. By birth we are sinners. జన్మతః మేము పాపులం. Every day, oh Lord, we are falling and rising. ప్రతి దినము పడుతూ లేస్తున్న వారమే. Though we are not faithful, you abideth faithful. ప్రభువా మేము నమ్మదగిన వారం కాకపోయినా నీవు నమ్మదగిన వాడుగానే ఉన్నావు. Oh Lord, even in the wilderness journey,
వారి అరణ్య యాత్రలో కూడా Many times they rebelled against you. అనేక పర్యాయాలు వారిని విరోధంగా తిరుగుబాటు చేశారు. Not even one day you stopped manna. అయితే ఒక్క రోజు కూడా మన్నా కురిపించడం In ఆపలేదు. spite of their rebellion, they were enjoying their heavenly provisions. వాళ్ళు తిరుగుబాటు చేస్తూ కూడా పర సంబంధమైనటువంటి సదుపాయాలన్నీ అనుభవించారు. They are getting manna not because of their qualifications. దేవా, వారు ప్రతిరోజు మన్నాని వారు పొందుతున్నారంటే వాళ్ళకున్న యోగ్యతలు బట్టి కాదు. They are having so many failures. వారిలో ఎన్నో పతనాలు ఉన్నాయి. Even we also. మేము కూడా అంతే. We are safe means not because of our goodness. ఈరోజు మేము సురక్షితంగా ఉన్నామంటే మా మంచితనాన్ని బట్టి కానే Thank కాదు. you, O Lord, for thy grace and mercy. దేవా, నీ కృప, నీ కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. Thou art a loving God. నీవు ప్రేమగల దేవుడు. Those of dear ones who are hearing this message, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన they వారు have not come to thy fold. ఒకవేళ నీ మందలోనికి ఇంకా రాకుండా ఉంటే Now also at least, O Lord, they may confess their sins and become thy child. ఇప్పుడైనా వారి పాపంలో ఒప్పుకొని నీ బిడ్డలుగా ఉందిరుగాక. They need not go here and there for that. ప్రభా, దాని కొరకే అటు ఇటు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. O Lord, if they want to enjoy the blessings of the Bible, బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలు అనుభవించాలనుకుంటే, if they want to experience the promises of the Bible, బైబిల్లో ఉన్న వాగ్దానాలని they should అనుభవించాలనుకుంటే, accept you as their God and Savior. ప్రభా, నిన్ను దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా వాళ్ళు అంగీకరించాలి. Help them to think over it. ప్రభా, దీని గురించి ఆలోచన చేయటం సహాయం చేయి. O Lord, guide us throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to make a very, very important announcement this morning. ఉదయకాలము ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. I want you to hear very carefully. మరి ఈ ప్రకటన మీరందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. All these days, these morning meditations and other messages are uploaded in the YouTube channel John Victor Hebron. ఇంతకాలం కూడా ఉదయకాలపు ధ్యానములు అలాగే ఇతర వర్తమానములు ఇవన్నీ కూడా సహోదరుడు మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఆ ఛానల్ యూట్యూబ్ లో ప్రసారం అవుతూ ఉండేవి. All these days you have subscribed to the channel John Victor Hebron. ఇంతకాలం కూడా మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. But when we go to North India and other places, అయితే మరి ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు many people are asking to have these messages in Hindi language. చాలా మంది ఈ వర్తమానాలే హిందీ భాషలో కూడా ఉండాలి అని కోరినారు. They are telling that you are having so many Christian workers in South India, in North India, that many number of workers are not there. మరి మీరు చెప్తారు కదా, దక్షిణ భారతదేశంలో ఎంతో మంది వాక్యోపదేశకులు సువార్థికులు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అంతమంది పనివారు లేరు అంటారు. So they are requesting to broadcast them into Hindi also. కాబట్టి హిందీ భాషలో కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రసారం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. So now I want you to recognize this difference now. ఈ సమయంలో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. We are starting new 2 channels. ఇప్పుడు ఒక 2 కొత్త ఛానళ్ళని ఆరంభం చేస్తున్నాం. One is ఒకటి John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ ఉంటుంది. In this channel, ఈ ఛానల్లో you will be having English to Telugu translation as usual what you are hearing. ఇప్పుడు మీరు ప్రతిరోజు వింటున్నట్లుగానే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మరి తర్జుమా చేయబడేటువంటివి యథాప్రకారంగానే వింటారు. So all of you brothers and sisters who have subscribed to John Victor Hebron channel, మరి సహోదరులందరూ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు please subscribe afresh to John Victor Telugu Messages. ఇప్పుడు మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Because shortly the old channel may be closed. ఎందుకనగా అతి త్వరలోనే ఈ పాతదైన ఛానల్ ఒకవేళ అది మూసివేయబడవచ్చు. So that's why you are requested to subscribe to the new channel from February 1st onwards, John Victor Telugu Messages. ఆ కారణాన్ని బట్టి మరి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇవి ఆరంభించబడుతున్నాయి. The channel is available from January 30th. ఈ ఛానల్ మీకు జనవరి 30వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. And from February 1st, the broadcasts will be in that channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ప్రసారాలు అందులోనికి వస్తుంటాయి. And the second important thing is, రెండవ ప్రాముఖ్యమైన సంగతి, for the dear ones who want to hear in Hindi language, మరి హిందీ భాషలో
ఈ వర్తమానాలు వినాలని ఆశపడేవారు we are starting another channel for them. వాళ్ళ కొరకు మరొక ఛానల్ ని కూడా ఆరంభిస్తున్నాం. That is John Victor Hindi Messages. అది జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనేటువంటి ఛానల్ That పేరు. is the name of the channel. అది ఛానల్ యొక్క పేరు, John Victor Hindi Messages. జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే So all యూట్యూబ్ the dear ones who want to hear in Hindi language, you can subscribe to that channel separately. కాబట్టి హిందీ భాషలో ఎవరైతే వినాలని కోరుతున్నారో మరొకసారి మీరు జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. And in that channel, you will be hearing from English to Hindi. ఆ ఛానల్లో ఇంగ్లీష్ నుండి హిందీలోనికి వర్తమానాలు మీరు వింటారు. Because we are living in the end days, we are trying our level best to convey the gospel message to as many people as possible by all means. అంత దినాల్లో ఉంటున్న కారణాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ దూరం వరకు కూడా ఈ యొక్క వర్తమానాల్ని, ఈ సువార్తని మనం వాళ్ళకి ప్రకటించడానికి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఈ సాధనాలు ఉపయోగించుకొని వాళ్ళకి వినిపించాలని ఆశపడుతున్నాం. God has given this wonderful technology in this 21st century. దేవుడు 21వ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం ఇచ్చాడు. Let us make use of this technology prayerfully for the propagation of the gospel and also for the establishment of the believers. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రార్థన పూర్వకంగా సువార్త ప్రకటించబడేదానికి, పరిచర్య విస్తరించబడేదాని కొరకే మనం ఉపయోగించుకుంటాం. So please recognize or remember these things. కాబట్టి ఈ సంగతులను దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. Telugu brothers who have subscribed to John Victor Hebron, please shift and make fresh subscription to John Victor Telugu Message. ఇంతవరకు కూడా మీరు ఏదైతే వింటున్నారో ఈ వర్తమానాలు వినడానికి ఇప్పటి నుండి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. More than 16,600 dear ones have subscribed it so far. మరి 16,600 కంటే ఎక్కువగానే మన ప్రియులైన వారు ఈ ఛానల్ కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. So I request all of you to subscribe afresh to John Victor Telugu Messages. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తాం. So please remember these important announcements. Almost daily I will be making this. మరి ఈ ప్రాముఖ్యమైన ప్రకటనల్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని, గమనించాలని మనం చేస్తున్నాను. అనుదినం కూడా ఈ ప్రకటనని నేను చేస్తూ ఉంటాను. Yeah, for a month or two I'll be making these announcements so that all may be shifted to the new channels. 1-2 నెలల వరకు ఈ ప్రకటన నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇంతవరకు మీరు వింటున్న ఈ ఛానల్ నుండి ఈ క్రొత్త ఛానల్ కి మీరు బదిలీ కావాలి, కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునటానికి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.